కెమికల్ పాలు, సింథటిక్ పాలు ఇవన్నీ పూర్తయినాయి. ఇప్పుడు గంజాయి పాలు రంగంలోకి వచ్చినాయి. 1920 గంజాయి చాక్లెట్లతో ఒక నిందితుడు పట్టుబడ్డాడు. హైదరాబాదులో జరిగినటువంటి సంఘటన. అతను చేసే పని ఏంటయ్యా అంటే, ఇప్పుడు హోలీ వస్తున్నది కాబట్టి హోలీని దృష్టిలో పెట్టుకుని బంగు, గంజాయి లాంటిది యువతకి అలవాటు చేస్తే ఒకసారి అది తాగితే ఆ తర్వాత మత్తుకి అలవాటు అయ్యాక అదే కావాలని కోరుకుంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి వ్యవహారం. పాలని తీసుకొచ్చి పాలల్లో గంజాయి కలిపి ఆ గంజాయిని అమ్మడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అలాంటి పాలని తీసుకొస్తున్నటువంటి కుర్రోడిని ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ అంశానికి ఈ వ్యవహారంలో పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి తెచ్చాడు ఇదంతా కూడా పట్టుకుంటున్నారు. బేగం బజార్లో హైదరాబాద్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాలల్లో గంజాయి చాక్లెట్స్ని కలిపి అమ్ముతున్నాడన్నటువంటి అభియోగం మీదన ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వికాస్ శర్మని అరెస్ట్ చేశారు. ఈ వికాస్ శర్మే ఎక్కడి నుంచి తెచ్చాడు ఇవన్నీ కూడా ఇప్పుడు తేలుస్తున్నారు. హోలీ సందర్భంగానే భారీగా గంజాయిని తీసుకొచ్చాడని, ఈ గంజాయి పాలన ఇవ్వడం ద్వారా, అంటే గంజాయి అయితే పట్టుకుంటున్నారు కాబట్టి గంజాయి పాలు ఇచ్చే పని చేస్తున్నాడని తేల్చారు.